పరీక్షల మూల్యాంకనం కేసులో అవకతవకల వ్యవహారంలో అరెస్టైన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులకు మధ్యంతర బెయిల్ లభించింది. అనారోగ్యం కారణంగా ఆయనకు 14 రోజుల బెయిల్ మంజూరు చేసింది. పీఎస్ఆర్ ఆంజనేయులు అనారోగ్యానికి సంబంధించిన మెడికల్ రిపోర్టులను ఆయన కుటుంబ సభ్యులు కోర్టుకు అందజేశారు. హై బీపీతో పాటు గుండెకు సంబంధించిన సమస్యతో ఆయన బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆంజనేయులను హైదరాబాద్కు తరలించనున్నారు. తెనాలి నియోజకవర్గం కొత్తపేటలో ఆధునిక వసతులతో తీర్చిదిద్దిన మహిళా సాధికారత భవనాన్ని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పునఃప్రారంభించారు. ఈ భవనం ద్వారా మహిళలకు శిక్షణ, సామాజిక సేవలపై అవగాహన కల్పించనున్నారు. సమావేశ మందిరం, శిక్షణ గదులు, కన్సల్టేషన్ కేంద్రాలు ఆధునికంగా అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా మహిళల సాధికారతకు ఇది కేంద్రంగా మారుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యకలాపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానిక మహిళల అభివృద్ధికి ఇది కీలకంగా మారనుందని వక్తలు పేర్కొన్నారు. అదేవిధంగా మహిళా సాధికారత కోసం ఏదో విధంగా వారికి శిక్షణ ఇవ్వాలి, నైపుణ్యాన్ని పెంచాలి, తద్వారా మన రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడాలనే ఒక తత్వంతో నిజంగా గొప్పగా చెప్పినట్టు 6,500 రూపాయలు డొనేషన్ ఇచ్చారంటే ఈ రోజు ₹1,00,000 సమానం కనీసం. కానీ ఈ కార్యక్రమం ఈ రోజున 514 గజాలను ఈ బిల్డింగ్ మనకు అప్పచెప్పడం, భవిష్యత్తులో మన ప్రాంతంలో ఉన్న ఆడపిల్లలకి శిక్షణ కేంద్రంగా మార్చి ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి అవగాహన తెచ్చుకుని ఖచ్చితంగా ప్రభుత్వం చేతుల్లోకి ఆస్తులు వెళ్ళాలి. తద్వారా